హలో అండి. నేను చికెన్ పికిల్ చేస్తాను. ఈ చికెన్ పికిలు ఎందులోకైనా, రైస్‌లోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా, జొన్న సంకట్లోకైనా, రాగి సంకట్లోకైనా, పరోటాలకైనా ఎందులోకైనా టేస్టీగా ఉండే చికెన్ పికిలు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని, ఆ కళాయిలో వెల్లుల్లిపాయ రేఖలు తీసుకొని వేయించుకోవాలండి. వేయించడం వల్ల మనకి అందులో ఉన్న తడి పోతుంది. తొక్క చాలా ఈజీగా వస్తుందనమాట. ఇది అలా పక్కన పెట్టేసుకునండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అందులో ఒక అర కేజీ ఆయిల్ వేసుకునండి. ఆయిల్ హీటెక్కాక నీట్‌గా కడిగి ఉంచిన చికెన్‌ని, ఈ బోన్‌లెస్ చికెన్ వేసుకునండి. ఒక స్పూన్ పసుపు, మనం ఆడించి పెట్టుకున్న పసుపుని వేసుకునండి. కొంచెం పెద్ద మంట మీద ఎక్కువసేపు వేయించాలి. అది వేరే స్టవ్ మీద పెట్టుకునండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని, ఆ పాన్‌లో 3 స్పూన్ల ధనియాలు, ఒక మరాఠీ పువ్వు, ఒక 10 యాలకులు, 10 లవంగ మొగ్గలు, కొంచెం దాల్చిన చెక్క ముక్కలు, అదేవిధంగా ఆవాలు 2 గుప్పిళ్ళు వేసుకోవాలండి.